I'm Dr. A.M. Reddy talking. Today we are discussing about autism అనేది ఒక ఇబ్బందికరమైన వ్యవస్థగా సొసైటీలో ఈరోజు మనకు కనిపిస్తుంది. దాదాపుగా 15-20 సంవత్సరాల యొక్క ఎక్స్పీరియన్స్తో ఆటిజం, ADHD అండ్ హైపర్ యాక్టివ్ కేసెస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా నేను నా ఎక్స్పీరియన్స్తో ట్రీట్ చేస్తూ ఈరోజు ఒక మంచి శుభదినంగా నా యొక్క 50వ పుట్టినరోజు సందర్భంగా ఆటిజం, ADHD అండ్ హైపర్ యాక్టివ్ కేసెస్ పైన రీసెర్చ్ పేపర్ని నేను మన సమాజానికి రిలీజ్ చేస్తున్నాను. ఈ యొక్క రీసెర్చ్ పేపర్ ఏంటంటే నేను చూసేటువంటి కేసు యొక్క అనాలిసిస్ ఏంటంటే దాదాపుగా నేను 3000 కేసెస్ని గత 2 సంవత్సరాలుగా తీసుకున్నటువంటి డేటాని స్టడీ చేస్తే ఫస్ట్ ఎక్కువ థైరాయిడ్ కేసెస్, అనీమియా, రక్తహీనత, వెరీ ఇంపార్టెంట్ థింగ్, మెడికేటెడ్ ప్రెగ్నెన్సీ, ఇంకోటి వచ్చేసి లో స్పెర్మ్ కౌంట్ ఇన్ ది ఫాదర్, ఒక వన్ ఆఫ్ ద మేజర్ రీజన్గా మనకు కనిపించవచ్చు. దానికి దాదాపుగా మోర్ దాన్ 10% కేసెస్ నాకు ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా నేను ఒట్టిగా మాటలు చెప్పడం లేదు. ఐఎమ్ నాట్ ఎగనెస్ట్ ఆఫ్ ఎనీ మెడికల్ సిస్టమ్స్, బట్ మనకున్నటువంటి మెడిసిన్సే మనకు కారణం అవుతున్నాయి. నా యొక్క అసలు టార్గెట్ ఏంటి? సో జీరో మెడికేషన్ సిస్టమ్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే కనుక ఫ్యూచర్లో ఇటువంటి ప్రాబ్లం రాకూడదు, ఫ్రీ ఆటిజం సొసైటీ కావాలి అంటే కనుక మనం ప్రివెన్షన్ చేసుకోవాలి.